ఒకసారి చూడండి. In verse 5, 5వ వచనంలో Paul speaks of the genuine faith that was in you that dwelt first in your grandmother Lois and in your mother Eunice, and I am persuaded in you also. అక్కడ నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునియకోలోను అని అక్కడ రాస్తూ ఉన్నాడు. It's wonderful to be taught by other people. ఇతరుల గురించి మాట్లాడటం అనేది చాలా అద్భుతమైన కార్యము. But you have to make the faith your own. నీ విశ్వాసము నీకే ఉండాలి, ఇతరులను ఎత్తి చూపడం కాదు. Not everyone is blessed like Timothy to be taught by godly parents or grandparents. తిమోతి వలె దైవికమైన తల్లి దైవికమైన అవ్వను కలిగి ఉన్న కుటుంబము చాలా అరుదుగా ఉంటుంది. But if someone has taught you the truth, you need to make that truth and that faith your own. ఇతరులు మాట్లాడినట్టుగా కాకుండా నీ విశ్వాసము నీలో ఉండాలి, నీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చుకోవాలి. This is what Paul is telling Timothy to continue to do. పౌలు తిమోతికి తెలియజేస్తున్న మాటలో అదే భావమైనది, నీ విశ్వాసాన్ని కొనసాగించుకో. Tonight I want to talk about the scriptures and what Paul says here, the salvation which is in Christ Jesus. ఇక్కడ యేసుక్రీస్తు వారిలో కలిగే రక్షణను గురించి నేను మరికొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. Turn with me please to the book of Romans chapter 1. రోమా పత్రికలోనికి రండి ఒకసారి. What Paul does in the book of Romans is to show first the need for the gospel. సువార్త ఎందుకు అవసరమై ఉన్నది అనే దాన్ని పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. We begin by reading what he says will be the contents of this letter in verse 16 and 17. 16వ వచనము 17వ వచన భాగంలో ఈ పత్రికకు గల ప్రాథమికమైన ఉద్దేశాన్ని రాస్తున్నాడు. అక్కడ సువార్తను గూర్చిన చిక్కుపడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన నన్ను రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంత విశ్వాసం ఉన్నట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. This book of Romans is about the gospel. ఈ యొక్క రోమా పత్రిక సువార్తను గురించి రాయబడి ఉన్నది. It is the power of God unto salvation. ఇక రక్షణకు అవసరమైన రక్షణ గురించిన శక్తిని గురించి రాస్తూ ఉన్నాడు. Therein the righteousness of God is revealed. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. But after saying this, the first thing Paul mentions is the wrath of God in verse 18. 18వ వచన భాగంలో మనం గమనించినప్పుడు దుర్నీతి చేత అడ్డగించు వారిని గురించి రాస్తున్నాడు. This is a book about good news, and yet he's talking about God's wrath and punishment. ఇక్కడ ఒక మంచి వార్తను తెలియజేస్తున్నాడు, అదే రకంగా దేవుని యొక్క శిక్షను కూడా తెలియజేస్తున్నాడు. He continues to speak of a world that refuses to have God in its knowledge. అక్కడ దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానాన్ని తాను బయలుపరిచి శుభవార్తగా చెప్తున్నాడు. Instead of worshiping the true God, they worship idols. అక్కడ వారు ఏం చేస్తున్నారంటే సత్యమును కాసేపు పక్కన పెట్టి వారు విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు. They exchanged the truth of God for the lie, as verse 24 says. 24వ వచన భాగంలో మనం గమనించినప్పుడు నిజమైన జీవము కలిగిన ఆ యొక్క వాటిని పక్కన పెట్టి వారు శరీరానికి సంబంధించిన వాటిని అనుసరిస్తూ ఉన్నారు. And when you don't know about the true God, you also do not know how you should conduct yourself as a man. నీకు నిజమైన దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు నిజంగా ఎలా మారు మనసు పొందాలో కూడా నీకు తెలియదు. As a result of not having God in their knowledge, he lists one sin after another that they were doing. అక్కడ సువార్తను గురించిన జ్ఞానం నీలో రాకపోతే పాపం అనేది నీ వెంటనే వస్తూ ఉంటుంది. And in chapter 2 he says the Jews also, just like the Gentiles, sinned. రెండవ వచనం అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యూదులు కూడా ఎలా ఉన్నారంటే అన్యజనుల వలె ఉన్నారు. I thought this was a book about good news. ఈ యొక్క పుస్తకం అంతా కూడా ఒక మంచి శుభవార్త కలిగిన పుస్తకము. But Gentiles have sinned, chapter 1. మొదటి అధ్యాయంలో అన్యజనుల గురించి తెలియజేయబడింది. Jews have sinned, chapter 2. రెండవ అధ్యాయంలో యూదుల గురించి యూదులకు సంబంధించిన మాటలు. So in chapter 3 and verse 9, మూడవ అధ్యాయము 9వ వచనములో Paul asked, what then, are we better than they? Not at all. మేము వారికంటే శ్రేష్ఠులమా? We previously have charged both Jews and Greeks that they're all under sin. యూదులేమి గ్రీసులేమి అందరూ పాపం చేసి ఉన్నారు. There is none righteous, verse 10, no, not one.
ఇక్కడ నీతిమంతుడు ఎవడును లేడు, ఒక్కడును లేడు అని తెలియజేస్తున్నాడు. Do you see what Paul is doing? He's spending 3 chapters to show how desperately we need the gospel. 3 అధ్యాయాలని పౌలు తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా మనిషికి సువార్త కావాలి. Without the gospel of salvation, we're in sin. సువార్త వలన కలిగే రక్షణ గనక మనకు లేకపోతే మనం పాపులుగా ఉండిపోతాము. And the wages of sin is death. ఆ పాపులు అనంటే చనిపోయిన వారితో సమానం. The Bible speaks of those who are dead while they live. అక్కడ పాపులుగా ఉన్న వారెవరు కూడా జీవించరు అని బైబిల్ చెప్తుంది. That expression is found in 1 Timothy chapter 5 and verse 6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. She who gives herself to pleasure is dead while she lives. ఇక ఎక్కడైతే నీవు పాపులు జీవిస్తారో అక్కడ మరణము జీవిస్తూ ఉంటుంది. That means that one can be alive physically but dead spiritually. దాని అర్థం ఏంటంటే భౌతికంగా మనము బ్రతికి ఉన్నప్పటికీ కూడా పాపిగా మనం జీవిస్తున్నట్లయితే చనిపోయిన వారితో సమానము. To be dead spiritually is to be separated from God and all that is good. చనిపోయటము అనంటే దేవునికి మధ్యలో ఎడబాటు కలిగి ఉంటాం, దేవునికి మనకు సంబంధం తెగిపోవటం. And what Paul is showing is this is the condition of us all. పౌలు ఏం రాస్తున్నాడంటే ఇదిగో ప్రపంచంలో ఉన్న అందరికి ఒకటే రకమైనటువంటి కండిషన్ ఉంది. Back to Romans chapter 3. రోమాపత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే Verse 23 says, all have sinned and fall short of the glory of God. 22వ వచన భాగంలో అక్కడ రాయబడింది, ఈ అవివేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయారు. Sin separates us from God. పాపము అనేది దేవునికి మనిషికి మధ్యలో ఎడబాటును కలిగజేస్తూ ఉంటుంది. All have sinned. అందరూ పాపం చేస్తున్నారు. And that means all have reached a point that they are lost in sin. దాని అర్థం ఏంటంటే అందరూ కూడా వారి పాపంలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. And that's why we so desperately need the gospel. అందుకే మనకు సువార్త అవసరమైనది. Many people think that sin is something other people do, but they don't see it as their problem. చాలా మంది ఏమనుకుంటారంటే పాపము అనంటే పక్క వాళ్ళు చేసే పాపమే అనుకుంటారు, కానీ నేను చేసేది మాత్రం నాకు కనపడదు. Let me tell you a story. నేను ఒక కథ చెప్తాను. I live in the United States. నేను అమెరికా దేశంలో ఉంటాను. I've made trips in several countries to preach the gospel. అనేక దేశాలు తిరుగుతూ ఉంటాను. The first time I did this was in 1992. నేను 1992వ సంవత్సరంలో నేను మొట్టమొదటి సువార్త ప్రయాణాన్ని మొదలుపెట్టాను. And the country that I and other workers went to was Czechoslovakia. నేను నాతో పాటు కొంతమంది సహోదరులు ఒక దేశానికి వెళ్ళాను, చెకోస్లోవాకియా అనే ప్రదేశానికి. This was not very long after communism had fallen. అక్కడ కమ్యూనిజం పోయిన ఎక్కువ కాలమే కాదు, తక్కువ కాలంలోనే. As I prepared to make the trip, a friend of mine talked to me about the culture in Czechoslovakia. ఆ దేశంలో ఉన్న సంస్కృతులు సాంప్రదాయాల మీద నా స్నేహితుడు మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చాడు. He said you will have many opportunities to study with people. అక్కడ ఉన్న ప్రజలతో కలిసి చదవడానికి అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. But he said I have found that the Czechs do not have a sense and understanding of personal sin. నాకు వ్యక్తిగతమైన అనుభవం లేకపోవడం వలన నేను వారి గురించి ఎక్కువగా అవగాహన చేసుకోలేకపోయాను. He said if you just talk to them about sin, what they will think of is atrocities they have suffered at the hands of the communists. నేను పాపముల గురించి నన్ను మాట్లాడమన్నప్పుడు అసలు పాపం వారి దగ్గర ఏం పాపం ఉందని ఆలోచన చేస్తే వ్యతిరేక వాదులుగా జీవించే పాపం వల్ల ఉంది. He said they will think of bad things the communists have done. ఇతరులు తప్పు దోవలో ఉన్నారని ఈ కమ్యూనిస్టులు ఆలోచిస్తూ ఉంటారు. But they will not think in terms of as individuals they have transgressed God's law. They don't think that way. వారు దేవునికి ఒక చట్టం ఉంది, దేవుని చట్టం ఒకటి అమల్లో ఉందనే ఆలోచన చాలా మందికి లేదు. It was helpful to me for him to say this. నాకు చాలా సహాయపడింది ఆ మాట చెప్పడానికి. Because as I had opportunity to teach, I showed, as Paul did here, that all have sinned personally, individually. అక్కడ పౌలు తెలియజేసిన లేఖన భాగాలలో అందరూ కూడా పాపం చేస్తున్నారు, వ్యక్తిగతంగా ప్రతి వారు పాపంలోనే ఉన్నారనే మాటను నేను అక్కడ మొదలుపెట్టాను మాట్లాడడానికి. And I showed from the scripture 3 categories of people. 3 రకాలైన ప్రజలకి నేను వాక్యం చెప్పాను. The first would be obvious. మొట్టమొదటిగా సాధారణంగా ఉండేవాళ్ళు.
just think of the most wicked people you can think of, and you could say, well, yes, that is sin. అక్కడ అంటే బయట నుంచి వచ్చిన వారందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే అవును మేము పాపంలోనే ఉన్నామని ఆలోచిస్తూ ఉంటుంటారు. And so we turn to 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి ఒకసారి మనం వస్తే, Because the Corinthians were wicked. 6వ అధ్యాయంలో కొరింథీయులు కూడా అలాగనే వచ్చిన వారుగా ఉన్నారు. Listen as we read there Paul's description of them in 1 Corinthians 6 verses 9 and 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలలో, అన్యాయస్తులను దేవుని రాజ్యములకు వారసులు కానరని మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగములు గలవారైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. I think we would all agree these were wicked people. వీరందరూ కూడా దేవుని దృష్టిలో అన్యాయస్తులు అని మనం ఆలోచన చేయాలి. They were sinful, వారందరూ కూడా పాపులుగా ఉన్నారు. but they could be forgiven. అయితే వారి పాపములు క్షమించబడవచ్చు. Read the next verse, please. తర్వాత వచ్చిన బాగా చూడండి, Verse 11. 11వ వచనంలో, మీలో కొందరు అట్టి వారే ఇంచులు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. So we can agree that very wicked people are sinful and they need the gospel. దేవుని దృష్టిలో అన్యాయస్తులుగా ఉన్న వారందరూ కూడా పాపులుగా ఉన్నారు. అయితే దేవుడు వారిని ఆయన కృపతో క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. But then I turned with my Czech people I could study with. I turned to Acts chapter 10. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం తిరిగా నేను అక్కడ బోధిస్తున్నప్పుడు, And here we read about a devout man. Acts 10 and verse 2. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ మరొక రకమైనటువంటి ప్రజలు ఉన్నారు. He feared God with all his house. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ చాలు. So clearly here is a very, very good man. ఇక్కడ మరొక చాలా మంచి వ్యక్తి ఉన్నాడు. Some would read this verse and say, well, surely he does not need the gospel. He's so good. ఇక్కడ ఇతను మంచివాడే, కానీ ఇతనికి దేవుని వాక్యం తెలియదు, సువార్త తెలియదు. But we read in the next chapter as the writer explains in chapter 11 and verse 14. తర్వాత అధ్యాయంలో 11వ అధ్యాయం 14వ వచన భాగంలో చూసినప్పుడు That this man was told to send for Peter. ఆయన ఆ వ్యక్తి గురించి అక్కడ మాట్లాడుతున్న మాట అంటే, నువ్వు పాపములో నుంచి బయటికి రావాలి, Who will tell you words by which you and all your household will be saved. నీవును నీ ఇంటి వారును బాప్తిసం తీసుకొని రక్షింపబడాలి. You see, Cornelius was a good man. And what did Paul say? కొర్నేలి అనే ఆయన చాలా మంచివాడు. పౌలు చెప్తున్నాడు అక్కడ, He said all have sinned. అయినా కూడా అతను పాపం చేసిన వాడుగానే చూస్తున్నాడు. That means even good people, the best people you could ever know, they have sinned also. అక్కడ మంచి వారుగానే ఉన్నారు. దాని అర్థము పాపం లేని వారని అర్థం కాదు. It's hard maybe for us to see, but Cornelius needed to be saved from his sins just as much as the Corinthians needed to be saved from their sins. కొరింథీలో ఉన్న వారు వారి పాపములు ఎలాగైతే కడిగి వేసుకుంటున్నారో, ఇక్కడ అపోస్తుల కార్యంలో ఉన్న కొర్నేలి కూడా అలాగే తన పాపములు కడిగి వేసుకొని రక్షింపబడుతున్నాడు. But I said I talked about 3 categories. 3 రకాలను వారితో నేను మాట్లాడాలనుకున్నాను. The very bad, చాలా చెడ్డవారు, the very good. చాలా మంచివారు. But in the third place, even those who are religious. అయినప్పటికీ కూడా వారు విగ్రహారాధనలో ఉన్నారు. In Galatians chapter 1, Paul describes himself. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు తనంతట తాను బయలుపరుచుకుంటున్నాడు. And he was very zealous in his religion. ఆయన మిగతా జాతుల పట్ల చాలా అసూయ కలిగిన వాడుగా ఉన్నాడు. In Galatians 1 and verse 14. గలతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, He said he was more exceedingly zealous for the tradition of his fathers. అక్కడ పితరుల యొక్క పారంపర్య ఆచారముల పట్ల విశేష ఆసక్తి కలిగిన వాడిని అంటున్నాడు. So here's a man who believed in God, he was religious, and he was
very zealous in what he believed. ఇక్కడ ఆయన దేవుడిని నమ్మలేదు, దేవుడి మీద ఆధారపడలేదు, అయినప్పటికీ కూడా ఆ ఆచారాల పట్ల ఆసక్తి లేని వాడుగా ఉన్నాడు. And yet Paul learned he was wrong. పౌలు ఏం నేర్చుకున్నాడంటే అయినా కూడా నేను తప్పుడు అని అంటున్నాడు. He was still in his sins. తన పాపం తాను తెలియజేస్తూ ఉన్నాడు. And in the book of Acts we read in Acts chapter 22, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో in Acts chapter 22 and verse 16, 22:16 వచనంలో Ananias said, "And now why are you waiting? అక్కడ అననీయ చెప్తున్నాడు, ఎంతసేపు ఎదురు చూడాలి? Arise and be baptized and wash away your sins, calling on the name of the Lord." ఇగో నీళ్ళున్నాయి, నా యొక్క అంటే వెంటనే బాప్తిసం తీసుకుంటాను, నా పాపం నేను కడిగి వేసుకుంటానని చెప్తున్నాడు. You see, we have to see whichever category we fit into. Someone who's been very wicked, or very good, or very religious, all have sinned. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇన్ని వచ్చిన కూడా ఒక మంచి వ్యక్తి అయి ఉండవచ్చు, లేకుంటే అన్యాయస్తుడిగా ఉండవచ్చు, లేకుంటే ఆచారాల పట్ల ఆసక్తి లేనివాడుగా ఉండవచ్చు. వారు ఎవరైనప్పటికీ కూడా బాప్తిసం తీసుకోవాల్సిందే, రక్షణ పొందాల్సిందే. By the way, one other thing about that first trip to Czechoslovakia. నేను ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు మరొక విషయాన్ని నేర్చుకున్నాను. Unexpectedly to me, a wonderful opportunity came to have time to speak on the radio in the city that I was in. నేను ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో రేడియో ద్వారా వాక్యం చెప్పడానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. And on the radio, with thousands of people listening, I made this point about the three kinds of people all need the gospel. నేను ఈ మూడు రకాలైన ప్రజలందరూ కూడా సువార్త వినాల్సిందే, రక్షణ పొందాల్సిందే అనే మాటని నేను రేడియోలో ప్రసంగించినప్పుడు కొన్ని వేల మంది వినేవారు. Now, we had a contact in that city that was helping us with studies. ఆ యొక్క రేడియోలో సువార్త బోధించేటప్పుడు అక్కడ వారికి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండేవి. And there was a 15-year-old girl immediately after that sermon that called our contact. 15 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న పాప ఎప్పుడైతే ఆ ప్రసంగం విన్నదో వెంటనే నాకు ఫోన్ చేసింది. And she said, "I have never before seen myself as a sinner." నేను నా పాపమును ఎప్పుడు కూడా నేను చూసుకోలేదు అని అన్నది ఆ పాప. It was dark at night, just like right now. ఇక్కడ చీకటిగా ఉంది కదా, అలాగునే. But she could not wait. She said, "Will you assist me now in my being baptized into Christ?" వెంటనే ఆమె లేచి, ఇదిగో నాకు బాప్తిసం ఇవ్వండి, నేను రక్షణ పొందాలని ఆ రేడియోలో ప్రసంగం విని వెంటనే ఆమె మారు మనసు పొందినట్టుగా ఆయన చెప్తున్నాడు. But you see, we all have to reach that point where we say, "This is talking about me. I am the sinner." ఇక్కడ వాక్యం మనకి ఏం చెప్తుందంటే నాతో మాట్లాడాలి, వాక్యం మీతో మాట్లాడాలి. నేను పాపిని, నేను బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలని నాకు నేరుగా అనుకోవాలి. It is only when we see that point clearly that I have sinned, I need the gospel, I need Jesus. నేను పాపములో ఉన్నాను, నేను రక్షణ పొందాలి, నేను మారు మనసు పొంది రక్షణ పొందాలని మన అంతటా మనమే అనుకోవాలి, ఎవరి గౌరవంగా. And God holds us personally accountable for our sins. మన పాపముల నిమిత్తమై దేవునికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. Only then are we ready to accept the good news of the gospel. దేవుని యొక్క మంచి సువార్తకి మనము లోబడవలసిన అవసరమై ఉంది. And this, of course, is why Jesus came and Jesus died. ఇందుకోసమే యేసుక్రీస్తు వారు రావడం జరిగింది, ఆయన మరణించడం కూడా జరిగింది. Let's look at Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూద్దాము. Isaiah chapter 53 was written by the prophet Isaiah. 53వ అధ్యాయము యెషయా గ్రంథము ఒక ప్రవక్త ద్వారా రాయబడింది. And let's look at what the Holy Spirit said that Jesus would do. అక్కడ పుస్తకం మనకి బైబిల్ అంతా కూడా ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు అని ఆయన ఒక రాబోతున్నాడు, ఆయన ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడని ఈ బైబిల్ అంతా చెప్తూ ఉంటుంది. I would encourage you to read the entire chapter, but for tonight I want us to read verse 5 and 6, please. ఈ అధ్యాయం అంతా కూడా మీకు సమయం ఉన్నప్పుడు చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడైతే నేను 5వ వచనం మాత్రం చదివిస్తాను. మన అతిక్రమముల బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. So notice in verse 6 how that this says, "All we like sheep have gone astray." 6వ వచన భాగంలో మీరు గమనించినప్పుడు మనం ఏ విధంగా తప్పిపోతున్నామో
గొర్రెలను చూపించి మాట్లాడుతున్నాడు. We've turned everyone to his own way. మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది, ఒక్కొక్క దారి ఉంటుంది. And the Lord has laid on him the iniquity of us all. అయితే మనందరి మీదకి ఆ ప్రభు యొక్క కనికరము కనబడుతూ ఉంది. Let's look further at the New Testament. కొత్త నిబంధనలో ఒకసారి ఒక మాట చూద్దాము. In 1 Corinthians 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. In 1 Corinthians 15 verses 3 and 4. 15వ అధ్యాయం 3-4 వచనాలలో క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకునలేదు కానీ నేను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడినవి. So remember where we started. Paul is telling Timothy to continue in the things that he had learned and been assured of. మొట్టమొదటి వచ్చిన భాగం మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ తిమోతితో పౌలు అంటున్నాడు, నీవు ఏవైతే నేర్చుకున్నావు లేఖనాలను బట్టి నీవు దృఢంగా ఉండు, స్థిరంగా ఉండమని చెప్తున్నాడు. The scriptures which are able to make him wise unto salvation. ఇక్కడ ఈ వచ్చిన భాగం కూడా ఎందుకు ఒక మనిషికి రక్షణ అవసరమని చాలా జ్ఞానంగా తెలియజేస్తున్నాడు. But that means that Timothy was to keep in mind all that we have said so far. అందుకనే తిమోతి ఏమైతే తాను నేర్చుకున్నాడో వాటిని చాలా కాలం పాటు వాటిని కొనసాగించుకుంటూ వచ్చాడు. We so desperately need Jesus. యేసుక్రీస్తు వారు తప్పకుండా మన జీవితంలో అవసరమైన వాడు. He died for our sins and was raised again. మన పాపం నిమిత్తం ఆయన చనిపోయి ఆయన తిరిగి లేకపోయిన వాడుగా ఉన్నాడు. One more verse on this point. ఈ యొక్క పాఠంలో మరొక వచన భాగం చెప్తాను. 1 Peter 2 and verse 24. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో 1 Peter 2 and verse 24. 2వ అధ్యాయం 24వ వచనం మొదటి పేతురు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. So only because of what Jesus did, యేసుక్రీస్తు వారు ఎందుకోసము ఇవన్నీ చేసిన వాడుగా ఉన్నాడు, only on that basis can we have salvation. ఇదిగో ఈ కారణాన్ని బట్టి మనకు రక్షణ అవసరమైనది. But wonderful things happen when we obey the gospel. మనం ఒకవేళ సువార్తకు గనక లోబడినట్లయితే మన జీవితాల్లో చాలా చాలా అద్భుతమైన కార్యాలు చూస్తాం. Consider Paul's teaching in Romans 6 verse 17 and 18. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 17వ వచన భాగంలో ఒక మాట రాయబడింది. దాన్ని మనం ఆలోచన చేస్తే Paul says, "Thanks be to God that although you were the servants of sin, అక్కడ భూలోకంలో లోకమంతట్లో ఉన్నటువంటి పాపులందరూ కూడా రక్షింపబడితే నీకు ఎంతో సంతోషము అన్నట్టుగా పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. you obeyed from the heart that form of doctrine delivered to you." ఎవరైతే సువార్త వినిపించబడినప్పుడు విని లోబడి రక్షణలోకి వస్తే చాలా సంతోషం అని తెలియజేస్తున్నాడు. And being made free from sin, you became servants of righteousness. ఇక్కడ చాలా మంది సువార్థికులు ఉన్నారు, వారు నీతిని గురించి మీకు మాట్లాడతారు. Just think, no longer a servant of sin, but a servant of righteousness. మనము ఎక్కువ కాలం పాపంలో ఉండవద్దు. పాపంలో నుంచి బయటకు వచ్చి బాప్తిసం ద్వారా మనము సంఘంలో కొనసాగమని తెలియజేస్తున్నాడు. Just think, every sin washed away by the blood of Christ. మీరు ఆలోచించండి, ప్రతి పాపము యేసుక్రీస్తు వారి రక్తం వలన కడగబడాలి. Remission of every sin. ప్రతి పాపముకు పశ్చాత్తాపం కలగాలి. And when this happens, the Lord adds each man or woman to his church. ప్రతి పురుషుడు స్త్రీలు అందరూ కూడా రక్షింపబడి సంఘంలో చేర్చబడాలి. The church is the body of Christ, and it's made up simply of men and women who have obeyed what Jesus said. సంఘము అనగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. శరీరము అనంటే స్త్రీలు పురుషులు బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా ఆ సంఘంలో చేర్చబడి ఒక శరీరాన్ని ఏర్పాటు చేయాలి. Or to put it another way, మరొక మార్గంలో మనం ఆలోచన చేస్తే Paul gave thanks that you were delivered from the power of darkness and translated into the kingdom of God's dear Son. పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు ఆ చీకటిలో నుంచి అంధకారంలో నుంచి బయటకు వచ్చినట్లయితే మీరు వెలిగించబడతారు, ఆ వెలుగు సంబంధులుగా జీవించాలి. And that reference is in Colossians 1 and verse 13. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచన భాగంలో ఆ మాట ఉంటుంది. What a difference the gospel makes. దేవుని యొక్క సువార్త ఎన్ని అద్భుతాలు చేస్తుందంటే అన్ని అద్భుతాలు జరుగుతుంది.
Or just to, are you familiar with the song, It Is Well With My Soul? There's a, ఆయన మన may I just say a verse? My sin, oh the bliss of this glorious thought. నా పాపములు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ దేవుని కృప చాలా గొప్పగా ఉంది కాబట్టి పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయి అనే పాట ఒకటి ఉందంట. My sin, not in part, but the whole. నా యొక్క పాపములు నాతో పాటు ఉండకూడదు, ఈ లోకంలో ముగించబడాలి. Is nailed to the cross, and I bear it no more. Praise the Lord, O my soul. నేను నా పాపములు కడిగి వేసుకొని యేసుక్రీస్తు వారికి సిలువ వైపు చూసి నీవు మాత్రమే మహిమ పొందాలి, దేవునికి స్తోత్రములు అని నేను నా జీవితంలో ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనగలుగుతానో నా జీవితం అప్పుడు ధన్యత అవుతుంది. My sin, oh the bliss of this glorious thought. My sin, not in part, but the whole, is nailed to his cross, and I bear it no more. Praise the Lord, praise the Lord, oh my soul. It is well with my soul. With my soul. It is well. It is well with my soul. And you see, that can be your song when you obey from the heart the gospel of Christ. ఈ పాట మీకోసమే, మీరు గనక నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఇంతే సంతోషం మీ హృదయంలో కలుగుతుంది. But I want to tell you tonight that as wonderful as this is, what we've talked about so far is only part of the salvation that is in Christ Jesus. యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్షణ ప్రణాళిక యొక్క పరిచయాన్ని మాత్రమే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మాత్రమే మీకు మీరుగా ఆలోచించుకోమని చెప్తున్నాను. Because we have addressed what one must do to be saved from his past sins. ఇక్కడ చాలా మంది సువార్థికులు ఉన్నారు. ఎవరైనా మీరు బాప్తిసం తీసుకోవాలి, రక్షింపబడాలనుకుంటే వీళ్ళు సహకరిస్తూ ఉంటారు. But what happens next? What does God want me to do once I have become a Christian? నేను క్రైస్తవుడైన తర్వాత నా పరిస్థితి ఏంటి అని మీకు ఆలోచన వచ్చినట్లయితే నేను మీకు సమాధానం చెప్తా. And the Bible answers this question. ఈ యొక్క ప్రశ్నకు బైబిల్ చాలా చక్కగా సమాధానం ఇచ్చింది. I'm turning to Hebrews chapter హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 6. 6వ అధ్యాయము. And here the writer is talking about salvation. ఇక్కడ రక్షణ గురించి అక్కడ రచయిత ఈ విధంగా మాట్లాడుతున్నాడు. And if we, for our purpose, were to drop down to verse 9, 9వ వచన భాగంలో అక్కడ మన యొక్క రక్షణకు కలిగిన తర్వాత మన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. Beloved, we are confident of better things concerning you, yes, things that accompany salvation, though we thus speak. అక్కడ మనము రక్షణార్థమైన స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్మవలేను అని తెలియజేసిన వాడుగా ఉన్నాడు. Now, when he says things that accompany salvation, he's not talking about their need to be baptized for remission of past sins. రక్షణార్థమైనది అని అంటే These people had already become Christians, so he's not talking about what to do to become saved from past sins. అక్కడ వారు బాప్తిసం తీసుకున్న తర్వాత